అవుతుంది అవుతుందంటండి మా వాళ్ళకి ఎవరికొను చూసారా మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. కనబడుతుంది చాలా అందంగా రెడీ అయింది. చూడండి మన మిత్రులు చాలా మంది వచ్చారు. మన కమలేష్ గారు, బాలయ్య బాబు గారు, అలాగే వాసు గారు, ఇంకా చాలా మంది వచ్చారు. అప్పారావు గారు. మరి అదేవిధంగా ఈరోజు 2024 సంకల్పం పేరుతో కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి మన తణుకులోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప సంకల్పంగా జరిగేటట్టు, దివ్యాంగుల న్యాయం జరిగేటట్టు గొప్ప సభ ఏర్పాటు చేసినటువంటి మన సతీష్ గారు. సతీష్ గారు అంటే వారు తల్లిదండ్రులు ఆయన పెట్టిన పేరు సేవ అనే పదవి నుంచి తీసుకుని సతీష్ అని పెట్టుకుంటారు నాకు తెలుసుంది. అలాంటి సేవా దృక్పథం కలిగినటువంటి గొప్ప నాయకుడు మన సతీష్ గారు. మరి అదేవిధంగా మన యావత్ దివ్యాంగుల సంఘం కూడా మన సతీష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి అలాగే డాక్టర్స్ కూడా మరి వారి సేవా దృక్పథంతో డాక్టర్స్ వచ్చారంటప్పుడు కూడా మరి వాళ్ళందరూ కూడా చాలా శ్రమ వచ్చారు. డాక్టర్స్ పేరు పేరు చెప్పిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా హెల్త్ సంబంధించి వాళ్ళు వచ్చి హెల్త్ క్యాంపెయిన్ పెట్టారు, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా వాలంటీర్స్ ప్రత్యేకంగా మనకి కుటుంబ బంధువులు ఎలా చూసుకుంటామో బాధ్యతగా వాలంటీర్స్ అందరూ కూడా చాలా బాధ్యతగా రెస్పాండ్ అయ్యారు, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఇంతటి జయప్రదం జరగడానికి కారణం ఇవాళ ఉదయం లేకపోతే నిన్న చేస్తే అయ్యే ప్రాసెస్ కాదు. ఇది దగ్గర 1-2 నెలలు పట్టించి ఈ స్కెడ్యూల్ రూపొందించుకుని